హాయ్ అండి. ఊరించే ఉసిరికాయ పచ్చడి చాలా సింపుల్‌గా తయారు చేసుకుందాము. అది కూడా కప్పు కొలతలతో. నేనైతే 6 కప్పుల ఉసిరికాయలను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా కొలిచాను. ఇంకా ఆ తర్వాత ఒక బౌల్‌లో వేసేసి కాస్త ఆయిల్ వేసి పైన గిన్నె పెట్టి గిన్నెలో నీళ్లు పోసేసి ఇలాగా ఉడికించాను. ఇంకా ఇప్పుడు 1 కప్పు చింతపండు తీసుకొని చింతపండు మునిగేంత వరకు నిమ్మరసం పోసేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత వీటిలోకి 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర వేసేసి వేయించాను. ఇంకా ఇప్పుడు ఉసిరికాయలు బాగా ఉడికిపోయినాయి. వీటిలోకి 2 కప్పుల ఆయిల్ వేసేసి బాగా వేడి చేసి కొంచెం గోరువెచ్చగా ఉండంగానే ఇలాగా ఆవాలు, అలాగే చింతపండు పేస్టు, వాటితో పాటుగా 1 కప్పు ఉప్పు, 1 కప్పు కారము, మనము గ్రైండ్ పట్టుకున్నటువంటి మెంతి పిండి, అలాగే ఆ తర్వాత పసుపు ఇలాగా అన్ని వేసేసి బాగా కలిపి ఈ విధంగా ఉడికించుకున్నటువంటి ఉసిరికాయలను కూడా కలిపి ఒక 3 రోజుల తర్వాత చూస్తే ఇలాగా ఉందండి. చాలా అంటే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.